హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవన్నీ ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోకి ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈసారి జరగబోయే ఐపీఎల్ ఆక్షన్లో ఏ ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే, ఇంకా మనం మొదటికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది ముంబై ఇండియన్స్ సంబంధించి. ముంబై ఇండియన్స్ వాళ్ళ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని అయితే తీసుకోవడం జరిగింది. అసలు ఏమైంది భయ్య, రోహిత్ శర్మ కెప్టెన్గా బాగానే ఉన్నాడుగా, తను ఎందుకు తీసేశారంటే రోహిత్ శర్మ అనేది స్వయంగా తనైతే కెప్టెన్సీ నుంచి తప్పుకొని హార్దిక్ పాండ్యాకి అయితే ఇవ్వడం జరిగింది. సో రోహిత్ శర్మ డెసిషన్ లేకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే అవ్వలేదు. ఇంకా ముంబై ఇండియన్స్ కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీ ఇచ్చారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ అయితేనే తన ఫ్యూచర్లో టీమిండియా కూడా కెప్టెన్ అయితే అవుతాడు. కాబట్టి ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది. ఇప్పుడు ఇంకా ఎంతమంది రోహిత్ శర్మని కెప్టెన్గా మిస్ అవుతున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే మాత్రం గైస్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ముంబై ఇండియన్స్ డెసిషన్ అది రోహిత్ శర్మ డెసిషన్. సో ఇప్పుడు ఇంకా హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్గా లాస్ట్ 2 years బాగానే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా అదే సక్సెస్ని ముంబై ఇండియన్స్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. ఇంకా ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవడం పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది ఎంఎస్ ధోనికి సంబంధించింది. ఎంఎస్ ధోని యూజ్ చేసేటటువంటి జెర్సీ నెంబర్ 7 అయితే ఇక నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో మన ఇండియా తరపున అయితే ఎవరైతే యూజ్ చేయకూడదు. అసలు ఏమైందంటే ఎంఎస్ ధోని యూజ్ చేసే జెర్సీ నెంబర్ 7కి అయితే బీసీసీ అయితే రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎంఎస్ ధోని మీద రెస్పెక్ట్తో ఆ నెంబర్కి అయితే రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి ఎంఎస్ ధోని యూజ్ చేసేటువంటి జెర్సీ నెంబర్ 7 అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో మన ఇండియా తరపున అయితే ఏ ప్లేయరు వేసుకోకూడదు. ఇంకా ఐపీఎల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఎంఎస్ ధోని జెర్సీ నెంబర్ ఐపీఎల్లో ఒక ప్లేయర్ అయితే యూజ్ చేశాడు. అది కూడా మన ఇండియన్ ప్లేయరు, రీసెంట్గా ఆడుతున్న ప్లేయరే. ఆ ప్లేయర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్కి వచ్చేస్తే అది బీసీసీఐకి సంబంధించి. బీసీసీఐ ఇక నుంచి ఐపీఎల్ లాగా మరో లీగ్ని అయితే కండక్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఐపీఎల్లో 20 ఓవర్ల గేమ్ అయితే ఉంటుంది. బట్ ఈసారి బీసీసీ ప్లాన్ చేస్తున్న లీగ్లు అయితే 10 ఓవర్ల గేమ్ లాగానే ఉంటుంది. ఈ 10 ఓవర్ల గేము నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్ మంత్స్లో కండక్ట్ చేయాలని చెప్పి బీసీసీ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. ఎన్ని టీమ్స్ ఉంటాయి, ఏ ప్లేయర్స్ ఆడతారు, ఫారిన్ ప్లేయర్స్ ఆడతారు లేదా మన ఇండియన్ ప్లేయర్స్ ఆడతారా, అసలు దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. కానీ బట్ ఒక T10 లీగ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పి బీసీసీ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ లీగ్ కానీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది ఐపీఎల్ ట్రేడ్ విండోకి సంబంధించి. రీసెంట్గానే ఐపీఎల్ ట్రేడ్ విండో ఈ మంత్ 12th అయితే క్లోజ్ అయితే అవడం జరిగింది. సో దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్లకు తెలియక ఇంకా ట్రేడ్ విండో ఓపెన్గా ఉందా, ప్లేయర్స్ ఎక్స్చేంజ్ జరిగిందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. గైస్ ఐపీఎల్ ట్రేడ్ విండో అయితే రీసెంట్గా ఈ మంత్ 12th అయితే క్లోజ్ అయితే అయిపోయింది. సో ఇన్ని రోజులు బట్టి మనం ట్రేడ్ జరుగుతాయి అనుకున్న చాలా ట్రేడ్స్ అయితే క్యాన్సిల్ అయితే అవడం జరిగింది. వాటిలో యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీలోకి రావడం, ఇంకా క్వింటన్ డికాక్ ఏమో మన ఎస్ఆర్హెచ్లోకి రావడం, ఇంకా మన ఎస్ఆర్హెచ్లో ఉన్న మాయాంక్ అగర్వాల్ ఏమో లక్నోకి వెళ్ళటం, ఇవే కాకుండా ఇంకా చాలా ట్రేడ్ విండోస్ మనకు తెలియకుండా క్యాన్సిల్ అయితే అవడం అయితే జరిగింది. ఇంకా ట్రేడ్ విండో మళ్ళీ ఎప్పుడు ఓపెన్ ఉంటుందంటే ఐపీఎల్ ఆక్షన్ అయిపోయినాక, ఐపీఎల్ స్టార్ట్ అయినాక 10 టీమ్స్ 7 మ్యాచ్లు అయిపోయినాక మిడ్ సీజన్ ట్రేడ్ విండో అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో ఆ టైంలో టీమ్స్కి అవసరం లేని ప్లేయర్స్ని అయితే ట్రేడ్ విండో ద్వారా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇది పెద్ద అప్డేట్ అయితే కాదు. ఏదేంటంటే మహేష్ పితి అని చెప్పి బరోడాకు చెందిన ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు. మనోడు చాలా మంచి ఆఫ్ స్పిన్నర్. మనోడు బౌలింగ్ ఎలా ఉంటుందంటే ఆ రవిచంద్రన్ అశ్విన్కి లైక్ టు లైక్ బౌలింగ్ అయితే చేస్తాడు. రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా టీం ఈ ప్లేయర్ను వాళ్ళ నెట్ బౌలర్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఎలా ఎందుకు పెట్టినారంటే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లాగా ఇతను కూడా సేమ్ వేస్తాడు కాబట్టి. సో అశ్విన్ బౌలింగ్ ఈజీ గడాలంటే మనోడు బౌలింగ్ ఈజీగా ప్రాక్టీస్ చేయాలని చెప్పైతే సో ఆస్ట్రేలియా అయితే పెట్టినారు. సో ఇప్పుడు ఇంకా ఈ ప్లేయర్కి ఐపీఎల్ ఆక్షన్కి సంబంధం ఏంటంటే మనోడు ఐపీఎల్ ఆక్షన్లోకి ఒక బౌలర్గా అయితే రాలేదు. బేసికల్గా మనోడు ఒక మంచి బౌలరు, కానీ ఐపీఎల్ ఆక్షన్లోకి మనోడు ఒక వికెట్ కీపర్ బ్యాటర్గా అయితే తన పేరైతే నమోదు చేస్తున్నారు. ఎలా ఎందుకు చేసుకుంటారంటే ప్లేయర్స్ మ్యాక్సిమం ఐపీఎల్ ఆక్షన్లకు వికెట్ కీపర్లు అనేవాళ్ళు లాస్ట్లో వస్తారు. ఫస్ట్ బ్యాట్స్మెన్లు, తర్వాత బౌలర్స్, ఇంకా ఆల్రౌండర్స్ వస్తారు. వాళ్ళ తర్వాత వికెట్ కీపర్స్ అయితే వస్తారు. సో తన నేమ్ అయితే ఆప్షన్లోకి లాస్ట్లో అయితే వస్తుంది కాబట్టి తను కొనే టీము తక్కువ అమౌంట్లు అయితే కొనొచ్చు. ఇతనికి ఏదో ఒక టీం అయితే సజెస్ట్ చేసింది నీ నేమ్ వికెట్ కీపర్గా ఇచ్చుకోమని. అలా ఇవ్వడం వల్ల తక్కువ అమౌంట్లోనే తనైతే దొరికేస్తారని చెప్పి ఎలా ప్లాన్ అయితే చేశారు. గతంలో సునీల్ నారాయణ కూడా ఎలాగే చేశాడు. అప్పుడు కేకేఆర్కి బేస్ ప్రైజ్లను దొరికేశాడు. సో మనోడు కూడా ఈసారి జరిగే ఆక్షన్లో ఇదే టెక్నిక్ని అయితే యూజ్ చేశారు. ఎందుకంటే మనోడికి ఆక్షన్లో మంచి డిమాండ్ ఉంది. చాలా టీమ్స్ అయితే కొనాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. గాయస్ ఇంకా ఫైనల్గా
ఐపీఎల్కి సంబంధించి ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నో కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ ఆక్షన్లో ఎవరు ఎక్కువ అమౌంట్కి వెళ్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ టీమ్ ఏంటి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.